లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి. గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షకులను విడవటం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావటం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పనులు చేయొద్దని అంటారు, చెయ్యనివ్వరు. సూర్యోదయం సూర్యాస్తమయంలో నిద్రించేవారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు. శుచి, శుభ్రత, సహనం కలిగి ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టలు, అంటే ఇష్టమైన వారు అని అర్థం. చిల్లర పైసలను, పుష్పాలను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు. బంగారాన్ని నడుము నుండి కింద భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్లే. అందుకే కాళ్ళ పట్టాలు, మెట్టెలు వెండివి మాత్రమే ధరించాలి. శుక్రవారం చేయకూడని పనులేంటో తెలుసుకుందాం రండి. ఊడ్చే చీపురును, చెత్త చాటను కాలితో తన్నకూడదు. మాసిపోయిన బట్టలు ఉతకకుండా తర్వాత రోజు వేసుకోకూడదు. ఒకరు స్నానం చేశాక మిగిలిన నీటితో ఇంకొకరు స్నానం చేయకూడదు. ఇంటిలో ఎటువంటి దీపం లేకుండా ఉండకూడదు. సంధ్యావేళలో తల దువ్వకూడదు. తన తలకి నూనె రాసుకొని అదే చేత్తో మరొకరికి తల నూనె రాయకూడదు. మంగళ శుక్రవారాల్లో మాసిన బట్టలు ఉతుక్కోకూడదు. గడప మీద కూర్చోవటం, గడపను కాలితో తన్నటం చేయకూడదు. కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా నిద్రపోకూడదు. నిత్యావసర వస్తువులు అంటే పాలు, పెరుగు, ఉప్పు, కారం, అరువు ఇవ్వకూడదు.